జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గిరిధర్ గారు కొద్దిసేపటి క్రిందటే పుతిన్ అడ్రస్ చేయడం జరిగింది, మీడియాని అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఐఎస్ఐఎస్కే క్లెయిమ్ చేసుకుంది, మేము చేసామంటూ క్లెయిమ్ చేసుకుంది. అమెరికా ఏమో మేము ముందే హెచ్చరించాం, వారం రోజుల ముందే హెచ్చరించాం మా పౌరులని చెప్పి అమెరికా అంటోంది. ఉక్రెయినే చేసిందనేది రష్యా చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. అంటే ఇది అనుమానమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఏమైనా ఆధారాలు సేకరించారా? ప్రైమరీగా ప్రాథమికంగా ఏమని అనుకోవచ్చు? అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏమైనా అస్థిరపరచడానికి జరిగినటువంటి కుట్రనా, లేకపోతే ఎలా మనం చూడాలి ఈ యొక్క అటాక్ని? అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అని మనం ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే చెప్పడం అనేది చాలా కష్టం. దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎంత వెనకాల ఉన్నారో అన్నది మనం నిర్ధారించేంత వరకు ఎవరు అని మనం నిర్ణయించడం అనేది తప్పు అని నా భావన. మనకు ఈ రోజు అటాక్ చేసిన వాళ్ళలో రమారమి 11 మందిని అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వ సోర్సెస్ చెప్తున్నాయి. వాళ్ళని ఇంట్రోగేషన్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంట్రోగేషన్ చాలా వైరల్ అయింది. ఏంటంటే మేము టర్కీ నుంచి వచ్చాము, మాకు రమారమి $5,000 మాకు ఇచ్చారు, ఎవరిని దొరికితే వాళ్ళని చంపేమన్నారు, వీళ్ళు వాళ్ళని చూడకుండా విచక్షణారహితంగా షూట్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు, అందుకని మేము చంపాము అంటున్నారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారంటే టర్కీలో ఎవరో ఒక మౌల్వి, టర్కీలో ఎక్కడున్నాడో తెలీదు, మనకు టెలిగ్రామ్ ఛానల్లో అతను మా కాంటాక్ట్కి వచ్చాడు, అతను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తున్నాము, ధనం కోసమే మేము చేశాము అని అతను చెప్పాడు. ఇవన్నీ మనం ఫేస్ వాల్యూ యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కరడుగట్టిన టెర్రరిస్ట్ అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నేను చనిపోతాను అని తెలిసినటువంటి టెర్రరిస్ట్ పోలీసు పట్టుకోగానే సత్యం చెప్తాడని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి ఏ నెరేటివ్ ప్రకారం అతను వచ్చాడో ఆ నెరేటివ్ ని సమర్థిస్తూనే మాట్లాడతాడు. అతన్ని బ్రేక్ డౌన్ చేసి అతన్ని సత్యం చెప్పించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అసలైన సత్యము ఇంట్రాగేషన్ లో బయట కెమెరాల వెనకాల జరిగితే దాన్ని ఏ కోణంలో ఆ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందో కూడా మనం చెప్పలేము. వీళ్ళ వెనకాల యుక్రెయిన్ ఉందా, వీళ్ళ వెనకాల అమెరికా ఉందా, వీళ్ళ వెనకాల నిజంగా ఏదైనా ఇస్లామిక్ శక్తులు ఉన్నాయా, లేదా వీళ్ళ వెనకాల ఇజ్రాయెల్ ఉన్నదా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. దీనికి సమాధానం లేదు మనకు. ఇజ్రాయెల్ నుంచి కూడా కొంతమంది సీనియర్ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి చాలా భావోద్వేగంతో కూడినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. బహుశా ఒక నెల 2 నెలల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. అక్టోబర్ 7న వాళ్ళ దేశం మీద జరిగినటువంటి దాడికి వెనకాల రష్యా హస్తం కూడా ఉన్నది, ఆ పాపంలో రష్యా కూడా కొంత భాగస్వామ్యం వాళ్ళకు కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. ఎవరు? ఇజ్రాయిల్స్. ఎందుకంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రష్యా చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడము, పాలెస్టీనియన్స్ కి సమర్థన ఇస్తున్నట్టు వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం చూసాము. అమెరికా ఎవరిని సమర్థిస్తుందో ఆటోమేటిక్ గా రష్యా వాళ్ళని వ్యతిరేకిస్తుంది. సో కాబట్టి ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో ఆ సీనియర్ అధికారి ఏం చెప్పాడంటే, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అధికారి, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు, మేము హమాస్ ని కంప్లీట్ గా నిర్మూలించిన తర్వాత మిమ్మల్ని కూడా వదలము అని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్. సో మరి దీని మీద వెనకాల మొసాద్ ఉందా, మొసాడే వీళ్ళని పంపించిందా మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ లో జరిగినటువంటి దాడులు వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసిన ఉదంతాలు కావచ్చు, ఎవరు చంపారు వాళ్ళందరినీ, వాళ్ళు ఎవరు దాడి చేశారో వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ ఫెసిలిటీస్ లో, ఇరానియన్ ముస్లిమ్సే దాడి చేశారు. ఇజ్రాయిలియన్ వెళ్ళి చేయలేదు కదా, అక్కడ ఎవరో ప్రాక్సీస్ని పెట్టి వాళ్ళు చంపారు. అలాగే వచ్చిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు కదా, వాళ్ళ వెనకాల ఏ శక్తులు ఉన్నాయో మనకు అనుకోవడానికి సమయం పడుతుంది. సో ఎవరి అజెండా ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. అమెరికా ఏమంటోంది? ఐసిస్కే అంటారు. దానికి రష్యా ఏం చెప్తోంది? ఐసిస్కే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ఈ ఫార్మేట్ లో వాళ్ళు ఎప్పుడో మానేశారు, కాబట్టి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్, వాళ్ళు ఏం దీనిలో ఇన్వాల్వ్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి రష్యా ఏం చెప్తోందంటే, ఈ దాడి జరుగుతుండగా ఆల్రెడీ అమెరికా చెప్పింది ఇది ఐసిస్ అటాక్ అని చెప్పింది. ఇంకా దాడి జరుగుతోంది, వ్యక్తులు పట్టుబడలేదు, కమ్యూనికేషన్ ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, ఐసిస్ అని మీకు ఎలా తెలుసు? కరెక్ట్. సో ఈ ప్రశ్న. ఇంకొక వీడియో వైరల్ అయింది ఏంటంటే 2016లో అనుకుంటాను బహుశా, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఐసిస్ ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒబామా అని చెప్పారు. దానికి కో ఫౌండర్ వచ్చేసి హిలరీ క్లింటన్ అని చెప్పారు. సో వీళ్ళిద్దరే ఐసిస్ ని తయారు చేశారు అని చెప్తారు.
అంటే ఈ డాట్స్ అన్ని మనం కనెక్ట్ చేసి చూసుకున్నామంటే అమెరికా ఈ ఘటనలో కూడా రష్యాలో ఉన్నటువంటి అమెరికన్ పౌరులకు ముందస్తుగానే ఆల్మోస్ట్ మార్చి 8-9 తారీఖుల్లో వాళ్ళు అడ్వైజరీ జారీ చేసి వాళ్ళకి అడ్వైజరీ ఇచ్చి మీరు అమెరికాకు వెళ్ళకండి, అమెరికాలో నుంచి రష్యాకు వెళ్ళకండి, రష్యా నుంచి వీలైతే బయటకు వచ్చేయండి, లేదా ఒకవేళ రష్యాలో ఉండవలసిన పరిస్థితి అయితే ఇటువంటి పెద్ద పెద్ద గుంపులు కూడేటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళకండి, పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అవ్వబోతోంది అని వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళకి ఆల్రెడీ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వీళ్ళ యాక్సిస్ ని ప్రేరేపించి వాళ్ళు అక్కడ దాడి చేయించారా ప్రశ్న. సో రష్యా ఏం చెప్తోందంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకెందుకు చెప్పలేదు మీరు, మాకెందుకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు మీరు? అంటే రష్యాను చనిపోవడం అనేది మీకు కావాలా? అమెరికన్లు బతుకుండాలి, రష్యాను చనిపోవచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మీరు చేయలేదు రష్యా వాళ్ళని ప్రశ్నిస్తాం. దీనికి భిన్నంగా మనం దానికి ఆల్టర్నేట్ మనం చూసామంటే మనకు ముషర్రఫ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముషర్రఫ్ ప్రభుత్వానికి మనకు పచ్చిగట్టేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితులు మనకు కూడా ఉండింది. కానీ మనకు ఇంటెలిజెన్స్ వచ్చింది ముషర్రఫ్ మీద అటాక్ జరగబోతోంది అని మన ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టిన తర్వాత 2 సార్లు మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ముషర్రఫ్ షేర్ చేసాం. సో 2 సార్లు ఆయన తప్పించుకొని బయటపడ్డాడు. సో మనం ఏంటంటే ఒక వ్యక్తులను చంపడమో అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అవుతే మనం చూసి సంతోషించడమో మన ఉద్దేశం కానే కాదు. మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం చేస్తామో అది వేరే. కానీ ఒక ప్రభుత్వానికి మధ్యలో ఉన్న విభేదాలు దాన్ని వేరే పక్షంలో చూడాలి. కానీ అక్కడ నాన్ స్టేట్ యాక్టర్స్ కనుక అక్కడ ప్రభుత్వం మీద దాడి చేస్తే కనుక విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృతి సంస్కారం ఉన్నటువంటి ఎవరైనా కానీ దాన్ని అపోజ్ చేయాలి. అమెరికా ఎందుకు అపోజ్ చేయలేదు? అమెరికా ఎందుకు దాన్ని మరి రష్యాకి చెప్పలేదు? మరి అమెరికానే ఐసిస్ ని పంపించిందా? ఈ ప్రశ్నలన్నీ పుడతాయి అమెరికా మీద. మొసాడ్కి తెలిసినటువంటి కారణాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రష్యా యొక్క సమర్థన వ్యతిరేకించడానికి వాళ్ళు కూడా చేస్తున్నారు. సరే యుక్రెయిన్ చేసిన దానికి సరే మనకు తప్పకుండా వాళ్ళకు కారణాలు ఉన్నాయి, అది మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఈ యొక్క కిచిడీలో నిజంగా దీని వెనకాల హస్తం ఎవరు అన్నది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీని వెనకాల మొసాడ్ హస్తం ఉంది అని రష్యాకి తెలిసినా మొసాడే చేసిందని వాళ్ళు ఒప్పుకుంటారు లేదో మనకు తెలియదు. మొసాడ్ ఒప్పుకోకపోవచ్చు, కానీ రష్యన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మొసాడ్ చేసిందని వాళ్ళు చెప్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్ టార్గెట్ యుక్రెయిన్ కాబట్టి మొసాడ్ చేసినా కానీ యుక్రెయిన్ చేయించిందని చెప్పొచ్చు కదా. సో అందుకని ఇవన్నీ పొలిటికల్ గా ఎటువంటి పరిణామాలు దారితీస్తాయని చెప్పడం చాలా కష్టము. ఇప్పుడిప్పుడే జరిగింది కాబట్టి దీన్ని ఇంకా మనం వేచి చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి యాంగిల్స్ అని మనం ప్రస్తుతానికి మన ప్రేక్షకులకి ముందుగా పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దిశగా వెళ్తాయనేది మనం చూడాలి. వ్లాడిమిర్ పుతిన్ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి కాదు. మన దేశంలో ముంబై మీద దాడులు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం చేతులు గాజులు కట్టుకుని కూర్చున్న విషయం మనకు తెలుసు. ఎటువంటి అటాక్ చేయలేదు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్లకు ఆప్షన్ ఇచ్చారు, మీరు కనుక మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి వాళ్ళ స్థావరాలను మేము దాడి చేసి వస్తాము అని చెప్పి వాళ్ళు ఆప్షన్ ఇస్తే మన్మోహన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, నిర్ణయం తీసుకోలేదు. భయపడ్డారు, బహుశా మళ్ళీ వాళ్ళతో యుద్ధం వస్తుందేమో, న్యూక్లియర్ అటాక్ వస్తుందేమో అని భయపడ్డారు. కానీ వ్లాడిమిర్ పుటిన్ దానికి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇందాక సురేష్ గారు చెప్పినట్లు 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కనుక దాడి నేటో నుంచి అమెరికా నుంచి ఎవరైనా చేయించారని నిర్ధారణ అయితేనో, లేకపోతే యుక్రెయిన్ చేయించిందని కనుక ఆయన నిర్ధారణ వస్తే మరి వ్లాడిమిర్ పుటిన్ అనేది ఊరుకోడు కదా. ఆయన దానికి తీవ్రమైన ప్రతిక్రియ ఉంటుంది కదా, ప్రతిచర్య ఉంటుంది డెఫినెట్ గా. అది ప్రతిచర్య ఏ దిశగా ఉంటుందని చెప్పడం మనం చాలా కష్టం. అది చాలా తీవ్రంగా ఉంటుందని మాత్రం మనకు స్పష్టంగా తెలుసు. బహుశా అది కనుక యుక్రెయిన్ నుంచి వచ్చింది అని నిర్ధారణ చేసి రష్యా కనుక ఆ యాంగిల్లో కనుక వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగితే అప్పుడు బహుశా ఈవెన్ జెలెన్స్కీని చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. రష్యా కీవ్ మీద పెద్ద దాడి చేయొచ్చు, బహుశా న్యూక్లియర్ అటాక్ చేయకపోవచ్చు. న్యూక్లియర్ బాంబు లేకుండా కూడా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఉంటాయి, అవి చాలా విధ్వంసం సృష్టించేటువంటి TNT బాంబ్స్ ఉంటాయి. అవి న్యూక్లియర్ బాంబు కాదు, కానీ న్యూక్లియర్ బాంబుకి తక్కువేమి కాదు. అటువంటి బాంబులు ప్రయోగం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. హైపర్సోనిక్ మిసైల్స్ ని ఎవరు అడ్డుకోలేరు. వాళ్ళు ఇన్ఫాక్ట్ రష్యా నేటోతో యుద్ధం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న చాలా అస్త్రాలు వాళ్ళు వెనకబెట్టారు, ముందుకు తీసుకురాలేదు యుద్ధంలో. అవి ముందుకు తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. ఇది మరి అది జరిగితే కనుక మరి నేటో ఎలా స్పందిస్తుంది? నేటోలో కూడా నేటో కమాండర్ ఇన్ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి వైరల్ అయింది.
ఆయన ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ దాచిపెట్టుకోండి, టార్చ్ లైట్ దగ్గర నుంచి, పిన్నుల దగ్గర నుంచి, క్యాండిల్స్ దగ్గర నుంచి ఇవన్నీ స్టాక్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే యూరోపియన్ ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్తున్నాడు ఆయన. యుద్ధ పిపాస వాళ్ళకుంటే రష్యాకు ఉంది అని వీళ్ళు ఎలా చెప్తారు? సో అందుకని ఇవంతా కూడాను చాలా భయంకరమైనటువంటి పరిణామాలకు దారి తీసే దిశగానే కనిపిస్తున్నాయి. ఎవరు దోషులు, ఎవరు దీని సత్యం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడే నిర్ధారణకు రాలేదు. ఓకే.